Hello everyone. So welcome to the lecture. So ee part of algebraic expressions and identities lo manam only numericals meeda focus cheddam. So మన first question వచ్చి ఇక్కడ the sum of two binomials is 5x square minus 6x. If one of the binomial is 3x square minus 2x, what is the another binomial? So మనకి ఇచ్చిన sum of the two binomials ఏంటి 5x square minus 6x. So one of the binomial ni p of x అని కన్సిడర్ చేద్దాం. సో అది ఈక్వల్ టు 3x స్క్వేర్ మైనస్ 2x. సో ఇంకొక బైనామియల్ని f ఆఫ్ x అని కన్సిడర్ చేద్దాం, అది నాట్ గివెన్ అన్నోన్. కానీ సమ్ ఆఫ్ ఈ టూ బైనామియల్స్ అంటే p ఆఫ్ x ప్లస్ f ఆఫ్ x ఏంటి ఈక్వల్ టు 5x స్క్వేర్ మైనస్ 6x. సో మనకి అన్నోన్ ఇక్కడ f ఆఫ్ x అనే బైనామియల్. సో ఇక్కడ నుంచి f ఆఫ్ x విల్ బీ ఈక్వల్ టు 5x స్క్వేర్ మైనస్ 6x మైనస్ p ఆఫ్ x. సో మనకి p ఆఫ్ x బైనామియల్ ఆల్రెడీ గివెన్ కాబట్టి అది ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 5x స్క్వేర్ మైనస్ 6x మైనస్ ఆఫ్ 3x స్క్వేర్ మైనస్ 2x. సో మైనస్ అప్లై చేస్తే ఇట్ విల్ బికమ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 2x. సో మనకు తెలుసు సబ్ట్రాక్షన్ ఆర్ ఎడిషన్ ఆఫ్ పాలినామియల్స్లో ఆర్ ఎల్స్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లో లైక్ టర్మ్స్ని యాడ్ చేస్తాం ఆర్ సబ్ట్రాక్ట్ చేస్తాం. సో ఇక్కడ 5x స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్ అంటే 2x స్క్వేర్, అలాగే మైనస్ 6x ప్లస్ 2x అంటే మైనస్ 4x. సో మన రిక్వైర్డ్ అనదర్ పాలినామియల్ బైనామియల్ ఈక్వల్ టు 2x స్క్వేర్ మైనస్ 4x. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 3 ఇంటూ x స్క్వేర్ మైనస్ 4x వెన్ x ఈక్వల్ టు 5. సో x వాల్యూ 5 అయినప్పుడు ఈ యొక్క వాల్యూ, ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ ఏంటి అని అడుగుతున్నారు. అంటే x ప్లేస్లో మనం 5ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో 3 ఇంటూ 5 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 5. సో ఈక్వల్ టు 3 ఇంటూ 5 స్క్వేర్ 25 మైనస్ 4 ఇంటూ 5 20. సో 25 మైనస్ 25, సో 3 ఇంటూ 5 విచ్ ఈస్ ఈక్వల్ టు 15. సో x ఈక్వల్ టు 5 అయినప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ ఈక్వల్ టు 15. సో నెక్స్ట్ వన్, ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ 4s స్క్వేర్ t 3s క్యూబ్ t క్యూబ్ 2s t పవర్ 4 అండ్ మైనస్ 2. సో ఈ 4 టర్మ్స్ని మనం ప్రొడక్ట్ చేయాలంటే 4s స్క్వేర్ t ఇంటూ 3s క్యూబ్ t క్యూబ్ ఇంటూ 2s t పవర్ 4 ఇంటూ మైనస్ 2. సో మనం ఏదైనా ఎక్స్ప్రెషన్ని ప్రొడక్ట్ చేసినప్పుడు ఫస్ట్ మనం కోఎఫిషియంట్స్ ఆర్ అవర్ న్యూమరికల్స్ వాల్యూస్ని ప్రొడక్ట్ చేస్తాం. అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 2. సో ఈక్వల్ టు మైనస్ 48. సో రిమైనింగ్ మనకున్న వేరియబుల్ టర్మ్స్ ఏంటి s. సో s అనేది బేస్ సేమ్ కాబట్టి మనం పవర్స్ని యాడ్ చేయొచ్చు. సో 2 ప్లస్ 3 ప్లస్ 1 ఇంటూ అలాగే tకి 1 ప్లస్ 3 ప్లస్ 4. సో మన రిజల్టెంట్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుందంటే మైనస్ 48 ఇంటూ s పవర్ 6 ఇంటూ t పవర్ 8. సో ద ప్రొడక్ట్ ఆఫ్ ద గివెన్ 4 టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు minus 48 into s power 6 into t power 8. So moving on to the next one, multiply xz by x square plus y square. సో ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ అబ్జర్వ్ చేస్తే ఒకటి మోనోమియల్ ఇంకొకటి బైనోమియల్. సో ఇది మన మల్టిప్లికేషన్ ఆఫ్ మోనోమియల్ అండ్ బైనోమియల్. సో మనం అది ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఇంటూ ఫస్ట్ టర్మ్ అండ్ సెకండ్ టర్మ్. సో xz ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ xz ఇంటూ y స్క్వేర్. సో ఈ ఎక్స్ప్రెషన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే x క్యూబ్ ఇంటూ z ప్లస్ xz y స్క్వేర్. సో మల్టిప్లికేషన్ ఆఫ్ 2 టర్మ్స్ మనకి ఇచ్చిన గివెన్ 2 ఎక్స్ప్రెషన్ యొక్క రిజల్టెంట్ x క్యూబ్ z ప్లస్ xz y స్క్వేర్. సో నెక్స్ట్ వన్, మల్టిప్లై 2z z మైనస్ x మైనస్ y. సో ఈ ఎక్స్ప్రెషన్ అబ్జర్వ్ చేస్తే ఇది మల్టిప్లికేషన్ ఆఫ్ మోనోమియల్ అండ్ ట్రైనోమియల్. సో సేమ్ కండిషన్, 2z into z plus 2z into minus x plus 2z into minus y. సో దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే 2z స్క్వేర్ మైనస్ 2zx మైనస్ 2zy. సో ఇచ్చిన గివెన్ 1 ట్రైనోమియల్ అండ్ మోనోమియల్ని మల్టిప్లై చేస్తే 2z స్క్వేర్ మైనస్ 2zx మైనస్ 2zy. సో ద నెక్స్ట్ వన్, in expression 2x square plus 4x, the coefficient of x square and x is.
సో మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ 2x² + 4x. సో x² ఒక కోఎఫిషియంట్ అంటే కాన్స్టెంట్ న్యూమరికల్ వాల్యూ. సో ఇక్కడ కాన్స్టెంట్ న్యూమరికల్ వాల్యూ 2. సో కోఎఫిషియంట్ ఆఫ్ x² = 2. అలాగే x కి కంపేర్ చేస్తే కోఎఫిషియంట్ ఆఫ్ x అంటే కాన్స్టెంట్ న్యూమరికల్ వాల్యూ 4. సో కోఎఫిషియంట్ ఆఫ్ x = 4. సో the next one, find the volume of the rectangular boxes. Length, breadth and height is equal to length equal to 2ax, breadth equal to 3by and height equal to 5cz. సో ఇది మనకి ఇచ్చిన గివెన్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది వాల్యూమ్. సో వాల్యూమ్ ఆఫ్ ఎనీ రెక్టాంగులర్ బాక్స్ యొక్క ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్, రైట్. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో మనకి లెంత్ ఏంటి 2ax ఇంటూ అలాగే బ్రెడ్త్ 3by అలాగే హైట్ 5zz. సో సేమ్ మనం ప్రొడక్ట్ ఆఫ్ 3 టర్మ్స్ని 3 ఎక్స్ప్రెషన్స్ని 3 మోనోమియల్స్ని ప్రొడక్ట్ చేస్తున్నాం ఇక్కడ. సో ఫస్ట్ కాన్స్టెంట్ టర్మ్స్ అంటే 2 × 3 × 5 సో ఈక్వల్ టు 30. 6 5 30 అండ్ మనకి రిమైనింగ్ a b c x y z. సో మనకి ఇచ్చిన రెక్టాంగిల్ బాక్స్ యొక్క వాల్యూమ్ 30 abc xyz. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, ఇఫ్ a = 2p - 5q + 7, b = -3p + 2q - 1, c = p - q - 3. సో దెన్ ఫైండ్ b - a - c. సో ఇక్కడ మనం b - a - cని ఫౌండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి ఈచ్ a b c వాల్యూస్కి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. సో అవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఫస్ట్ b = 3p + 2q - 1 minus of a. సో a ఎక్స్ప్రెషన్ 2p - 5q + 7 అలాగే మైనస్ ఆఫ్ c. సో c యొక్క ఎక్స్ప్రెషన్ p - q - 3. సో దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే -3p + 2q - 1 -2p + 5q - 7 -p + q + 3. సో ఇప్పుడు ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ p ఏంటి -3p -2p -p అంటే -6 అలాగే q 2q 5q + q. సో 5 6 7 8 సో + 8q అలాగే కాన్స్టెంట్ టర్మ్స్ -1 -7 సో 7 - 3 4 సో -4, రైట్. సారీ -7 -1 సో ఇట్ విల్ బి -8 సో 8 - 3 -5 సో -5. సో ఇది మన ఫస్ట్ కండిషన్ యొక్క ఎక్స్ప్రెషన్ -6p + 8q - 5. సో అలాగే సెకండ్ కండిషన్ చూద్దాం. సో సెకండ్ a - b + c. సో సేమ్ అలాగే సబ్స్టిట్యూట్ చేద్దాం. సో a = 2p - 5q + 7 minus of b. సో b ఎక్స్ప్రెషన్ -3p + 2q - 1 అలాగే ప్లస్ c. c యొక్క ఎక్స్ప్రెషన్ p - q - 3. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 2p - 5q + 7 + 3p - 2q + 1 + p - q - 3. సో ఇక్కడ ఫస్ట్ p అనే లైక్ టర్మ్ని కన్సిడర్ చేస్తే 2p + 3p + p అంటే 6p అలాగే q -5q - 2q - q సో 5 6 7 8 సో -8q అలాగే కాన్స్టెంట్ టర్మ్స్ కన్సిడర్ చేస్తే 7 + 1 8 8 - 3 + 5. సో సెకండ్ కండిషన్ యొక్క రిజల్టెంట్ 6p - 8q + 1. సో ఇలా మనం ఏదైనా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి కండిషన్స్ ఇస్తే ఈజీగా మనం సమ్ అండ్ సబ్ట్రాక్షన్ అండ్ అడిషన్ ఆఫ్ అవర్ బైనామియల్స్ ఆర్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ యూస్ చేసి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనం ఇంకా కొన్ని న్యూమరికల్స్ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ లెక్చర్లో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.